యూదుల చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 9 ఎర్ర ఆవుల బలులు మాత్రమే జరిగాయని వారి సాంప్రదాయం చెబుతుంది. 10వ బలి మెస్సయ్య రాకడకు సూచన అని వారు బలంగా నమ్ముతారు. క్రీస్తు శకం 70లో రెండవ ఆలయం నాశనమైనప్పటి నుండి ఈ ఆచారం ఆగిపోయింది. కానీ ఇప్పుడు దాదాపు 2000 సంవత్సరాల నిరీక్షణ ముగింపుకు వస్తున్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. మీరందరూ ఒక విషయం గ్రహించాలి. ఎర్రని పెయ్య బలి ఆలయం బయట చేసే కార్యం. ఈ బలి మొదటిగా యాజకులను శుద్ధి చేయడానికి జరుగుతుంది. తర్వాత ఆ బూడిదను ఇజ్రాయెల్ ప్రజల మీద చల్లడం కోసం భద్రపరుస్తారు. తర్వాత మందిరం పనులు మొదలవుతాయి. మళ్ళీ బలులు జరగటం ప్రారంభమవుతుంది. యూదులు వారిని ఆ పెయ్యలు లేదా గొర్రెల ద్వారా శుద్ధి చేసుకుంటారు. కాబట్టి యూదులకు 3వ మందిరం అవసరం. ఈ అవసరం తీర్చడానికి క్రీస్తు విరోధి వస్తాడు. యూదులు మందిర నిర్మాణ పనులు చేస్తున్నారు అనే అనుమానంతో హమాస్ వాళ్ళు యూదుల మీద దాడి చేశారు. అలాంటిది వారు నిజంగా మేము బలి ఇచ్చి మందిరం కడతాము అంటే వారి శత్రు దేశాలు మౌనంగా ఉంటాయా? ఇంకా గొడవలు పెరుగుతాయి, యుద్ధం పెరుగుతుంది. ప్రస్తుతానికి యూదులు వారిని శుద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. అది జరిగాక మందిరం పనులు మొదలు పెడితే పరిస్థితులు ఇంకా ఉద్రిక్తమవుతాయి. యుద్ధ వాతావరణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవసరాన్ని తీర్చడానికి ఇజ్రాయెల్ మరియు ముస్లిం దేశాల మధ్య శాంతి చర్చలు చేసి యుద్ధం ఆపడానికి ఒక మధ్యవర్తి అవసరం. ఒక ప్రపంచ నాయకుడి అవసరం రాబోతుంది. అతని చేత దానియేలు గ్రంథంలో చెప్పబడ్డ ఒక వారపు అనగా 7 సంవత్సరాల ఒప్పందం చేయబడుతుంది. చివరిగా ఈ విషయం చాలా ముఖ్యం. ఒకవేళ యూదులు వారి పాప పరిహారార్థ బలి జరిగించి 3వ మందిర పునాది వేయాలి అనుకుంటే ఎప్పుడు వేస్తారో చూడండి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఈ రెండు చూస్తే నిజంగానే సొలొమోను చెప్పినట్లు భూమి కింద క్రొత్తగా ఏమీ జరగలేదు. వారి మొదటి మందిర పునాది ఎప్పుడు వేయబడిందో 2వ మందిర పునాది కూడా అప్పుడే వేయబడింది.